ఫ్లిప్‌కార్ట్ నుండి జాబ్స్ అయితే రావడం జరిగింది. ఈ జాబ్ అనేది మీరు పార్ట్ టైమ్‌గా అదే విధంగా ఫుల్ టైమ్‌గా కూడా చేసుకోవచ్చు. ఫుల్ టైమ్‌గా చేసే సాలరీ ఎక్కువగా వస్తుంది. పార్ట్ టైమ్‌గా చేసే సాలరీ అయితే చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడ మీరు తెలుగులోనే మాట్లాడాలి. సో, మీకు తెలుగు వచ్చినా సరిపోతుంది. మీరు 10థ్ పాస్ అయి ఉన్నా సరిపోతుంది. కాకపోతే మీకు 18 సంవత్సరాలు తప్పకుండా నిండి ఉండాలి. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇటు ఏపీ వాళ్ళైనా, తెలంగాణ వాళ్ళైనా ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ జాబ్ యొక్క రోల్ ఏంటి, ఈ జాబ్కు ఎలా అప్లై చేయాలి అనే విషయం గురించి ఫుల్ లెంత్ క్లారిటీగా ఈ వీడియోలో మనమైతే మాట్లాడుకుందాం. మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయకుండా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేసి కాస్త నాకు సపోర్ట్ చేసేయండి. ఇక ఈ జాబ్ రోల్ చూసుకుందాము. ఈ జాబ్లో మీరు కస్టమర్ కేర్లా పని అయితే చేయాల్సి ఉంటుంది. చాలామంది జనాలు ఫ్లిప్కార్ట్లో ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ పెడతారు. కొందరు ఈ ఆర్డర్ మధ్యలో ఉన్నప్పుడు క్యాన్సిల్ అయితే చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా మధ్యలో ప్రోడక్ట్ క్యాన్సిల్ చేసి ఉంటారుగా, వాళ్ళకి మీరు కాల్ చేసి అసలు ఎందుకు క్యాన్సిల్ చేశారో వాటికి సంబంధించిన వివరాలు కొంచెం ఫీడ్బ్యాక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతిది కూడా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఆ రికార్డ్ అయిన ఆ ఫీడ్బ్యాక్ను మీ పైన ఒక హెచ్ఆర్ ఉంటాడు, అతనికైతే పంపించాల్సి ఉంటుంది. అయితే మీరు మాట్లాడతారు కదా కస్టమర్తో, ఆ కస్టమర్తో మాట్లాడింది తప్పకుండా రికార్డ్ అవ్వడం జరుగుతుంది. ఆ రికార్డింగ్ మీరైతే పైన ఉన్న వాళ్ళకి ఫార్వర్డ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇంతే జాబు. ఈ కస్టమర్స్ కూడా తెలుగు వాళ్ళే కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే తెలుగు వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మనకైతే రావడం జరుగుతుంది. ఎలా మాట్లాడాలి, ఏ విధంగా మాట్లాడాలి అనేది మీకు ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక దీనికి ఎలా అప్లై చేయాలో తెలుసుకునే ముందు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేసేయండి. ఇక డిస్క్రిప్షన్లో అప్లై లింక్ పెడతాను, ఆ లింక్ అయితే ఓపెన్ చేయండి. ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే మొత్తం ఇచ్చేసేయండి. ఇక్కడ ఛానల్ అదేవిధంగా వెబ్సైట్ నేమ్ అడుగుతుంది. మన ఛానల్ నేమ్ అయితే తప్పకుండా ఇచ్చేసేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేయండి. సబ్మిట్ అయితే చేసేయండి. ఒక 2 వీక్స్ లోపు వీలైతే మీకు కాల్ అయితే చేయడం జరుగుతుంది. ఈ కాల్లో మీ పర్సనల్ డీటెయిల్స్ అదేవిధంగా కొన్ని మీ స్టడీకి సంబంధించిన కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే అడగడం జరుగుతుంది. ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళకి మాత్రమే కాల్ అయితే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రీగానే కాబట్టి తప్పకుండా అప్లై చేసేసేయండి. ఇది ఫ్రెండ్స్, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.